ఈ మొబైల్ వచ్చి రెడ్మీ నోట్ 8 ప్రో. ఈ మొబైల్ కంప్లైంట్ ఏంటంటే రికవరీ మోడ్ లేదంటే బూట్ లాకర్ అంటారండి. ఈ బూట్ లాకర్ మోడ్ అనేది రెడ్మీ ఫోన్లో ఎక్కువ వస్తుంటుంది కంప్లైంట్. చూసారా, అది రెడ్ కలర్ లైన్లో వస్తుంది. ఇది ఈ కంప్లైంట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, కొన్నిసార్లు షార్ట్ అయితే కనుక కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఈ ఫోన్లో ఏంటంటే ఆ కంప్లైంట్ లేదు. మొత్తం అంతా చూశాను. ఇది ఖచ్చితంగా ఫ్లాష్ చేస్తేనే కానీ పోయే కంప్లైంట్ కాదు. ఇది ఫ్లాష్ చేయాలంటే కస్టమర్ మాత్రం డేటా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇది చాలా ఇబ్బంది పెట్టింది, కానీ కష్టపడి ఏదోలాగా చేయాల్సి వచ్చింది. ఒకసారి ఇది ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇలా మీ మొబైల్లో ఏదైనా సాఫ్ట్వేర్ కంప్లైంట్ వస్తే మనం చేయడం జరుగుతుందండి. ఈ టూల్ వచ్చేసి మేము రెగ్యులర్గా వాడేదండి ఇది. ఇందులో కొద్దిగా మనకి సాఫ్ట్వేర్స్ అనేవి చేసుకోవడానికి అవుతుంది. ఇది చూసారా, బూట్ లాకర్. ఈ బూట్ లాకర్ అనేది అన్లాక్ చేయవచ్చు. ఇది ఈ ఫోన్ అండి, అది ఇలా ఉంటుంది మన దగ్గర. ఇలా ఉన్నప్పుడు మనం దానికి కనెక్ట్ చేసి చేయాలి. ఇంకా అదే పొజిషన్లో ఉంటుంది ఫోన్ అనేది. మనం చూసుకోండి, బూట్ లాకర్ అనేది అన్లాక్ అవ్వడం జరిగింది. ఓకే, డన్ అయింది. ఫోన్ ఇప్పుడు ఆన్ అవుతుంది. చూసారా, ఫోన్ అన్లాక్ అయిపోయింది, బూట్ లాకర్ అనేది అయిపోయింది. డేటా కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. హ్యాపీ. ఇది మ్యాక్సిమం అన్ని ఫోన్లలో అయితే మాత్రం ఇలా జరగదు, డేటా లాస్ అవ్వకుండా రావడం అనేది రేరు. కానీ మన అదృష్టం, మ్యాక్సిమం డేటా